సౌదీ అరేబియాలో బస్సు ప్రమాదంలో మృతులకు కొవ్వొత్తులతో నివాళులు. సౌదీ అరేబియా దేశంలో గత సోమవారం జరిగిన బస్సు ప్రమాదంలో మృతులకు నివాళులర్పించారు యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో మంగళవారం కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం గాంధీ విగ్రహం వద్ద వ్యవస్థాపక అధ్యక్షులు నీలం సత్యనారాయణ, జిల్లా సహాయ కార్యదర్శి యు రాజశేఖర్, కల్లూరు మండలం కార్యదర్శి లోకేష్ అధ్యక్షతన కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా నీలం సత్యనారాయణ, వి విజయ్ కుమార్, గిలిగిత్త విజయ్ కుమార్లు మాట్లాడుతూ ప్రస్తుతం బస్సు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని, ఈ ప్రమాదంలో అధిక సంఖ్యలో ప్రజలు మృతి చెందడం బాధాకరమని అన్నారు. కర్నూలు జిల్లా చిన్నమల్కాపురం, హైదరాబాద్, చేవెళ్ల ఘటనలు మరొక ముందే సౌదీ అరేబియాలో మరో బస్సు ప్రమాదం జరగడం, ఈ ఘటనలో ఒకేసారి హైదరాబాద్కు చెందిన 42 మంది ముస్లిం సోదరులు సజీవ దహనం అవటం ఎంతో బాధాకరమన్నారు. ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాలు విషాదంలో ఉన్నట్టుగా తెలియజేశారు. ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రమాదాల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు నష్టపరిహారాలు చెల్లించడంతోనే చేతులు దులుపుకుంటున్నాయని చెప్పారు. అలా కాకుండా ప్రత్యేకంగా ప్రైవేట్ ట్రావెల్స్ పై ప్రత్యేక నిబంధనలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ వ్యాపార దృక్పథంతో డ్రైవర్లపై ఒత్తిడి తీసుకురావడంతో డ్రైవర్లు అధిక స్పీడ్తో బస్సులు నడపవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. ఇలాంటి సందర్భంలోనే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లుగా తెలియజేశారు. కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి ప్రైవేట్ ట్రావెల్స్ పట్ల నిబంధనలో మార్పులు చేసి సమయపాలన పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం జిల్లా నాయకులు పరమేష్, కిషోర్, సలీం, మాలిక్, జేమ్స్, లక్ష్మీనారాయణ, ప్రసాద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సౌదీ అరేబియాలో మక్కా యాత్రకు వెళుతూ అక్కడ దర్శనం చేసుకున్న అనంతరం తిరుగు మార్గంలో ఆయిల్ ట్యాంకర్ను ఢీకొన్న బస్సులో సుమారు తెలంగాణకు సంబంధించిన 42 మంది మృత్యువాత పడడం చాలా బాధాకరం. ఇలాంటి దారుణాలు ఈ మధ్య కాలంలో అధికమవుతా ఉన్నాయి. దీనిపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం స్పందించాలి. ఎక్కడ చూడు బస్సు ప్రమాదాలే పెరుగుతున్న నేపథ్యంలో ఆయా ట్రావెల్స్ డ్రైవర్ల పైన పెరుగుతున్న ఒత్తిడి తట్టుకోలేకనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయనేది ప్రజల విమర్శ జరుగుతూ ఉంది. ఈ విమర్శలన్నీ ఈ భవిష్యత్తులో జరగకుండా ట్రావెల్స్ యాజమాన్యులపై డ్రైవర్స్ ఒత్తిడి తీసుకురాకుండా కొన్ని నిబంధనలంటూ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మార్గాలపై ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భం కోరుతున్నాం. అదేవిధంగా మృతి చెందిన వారి కుటుంబాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్స్గ్రేషియా ప్రకటించి వాళ్ళ కుటుంబాల్లో ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు విజయ్ కుమార్, యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపక నాయకులు. ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కడ చూసినా అధికమయ్యాయి. అది మన కర్నూలు జిల్లాలో ఇటీవల కల్లూరు మండలం చెట్లమల్లాపురం గ్రామ సమీపంలో ట్రావెల్స్ బస్సు ఒకటి ప్రమాదానికి గురై సుమారుగా 19 మంది చనిపోవడం జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో చేవెళ్ల దగ్గర కూడా టిప్పరు బస్సు ఢీకొన్న సంఘటనలో ముక్కుపచ్చల చిన్నపిల్లలతో పాటు వృద్ధులు, మహిళలు అధికంగా మరణించడం జరిగింది. అలాగే సౌదీ అరేబియాలో కూడా ఒక బస్సు పెట్రోల్ ట్యాంకర్ ఢీకొన్న సంఘటనలో కూడా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి 16 మంది చనిపోవడం జరిగింది. అక్కడ 42 మంది చనిపోవడం జరిగింది. ఆ సంఘటనలో చాలా మంది అక్కడ మృత్యువాత పడ్డారు. ఈ సంఘటనలను పురస్కరించుకునే నేపథ్యంలో యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం వారికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. నీలం సత్యనారాయణ, యూజేఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు. ఇటీవలి కాలంలో మరి రోడ్డు ప్రమాదాలు భారీగా జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న కర్నూలు జిల్లాలో చిన్నటేగురు వద్ద భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. అందులో కూడా చాలా మంది సజీవ దహనం అయ్యారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ చేవెళ్లలో కూడా ఒక టిప్పరు బస్సును ఢీకొనగా చాలా మంది ప్రాణాలు పోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి నిన్నటి దినంన సౌదీ అరేబియాలో మరి మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు 42 మంది మక్కాకు వెళ్ళి దర్శనం చేసుకొని మదీనాకు వస్తుండగా
డీజిల్ ట్యాంకర్ ఢీకొని ఒకే కుటుంబానికి సంబంధించిన 3 తరాల వ్యక్తులు చనిపోవడం చాలా బాధాకరమైన విషయము. దీనికోసము యూజేఎఫ్ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుంది. అదేవిధంగా చనిపోయిన కుటుంబాలకు శాంతి చేకూరాలని యూజేఎఫ్ తరఫున మేమందరం కోరుకుంటున్నాము. యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం తరఫున మేమందరము కోరుకుంటున్నాము. యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపక నాయకులు విజయ్ గిలిగిత్తా.